ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయా? దేవుడి వైపు చూస్తున్నారా? బ్రదర్, దేవుడి వైపే చూస్తున్నాం కానీ ఫలితం రావట్లేదని ఆలోచనలో, అనుమానాల్లో, ప్రశ్నలలో, సందేహాలలో మనం జీవిస్తున్నామా? కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎల్లప్పుడూ మీ తోడుండే దేవుడు. మీకు తప్పనిసరిగా మీ పక్షాన మీతో ఉండి ఆయన యుద్ధం చేసే దేవుడు అనే ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి అనంటే ఈ రక్షణ సువార్త మనం వినాలి. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, సార్వభౌముడైన దేవుడివి తండ్రి, ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడివి తండ్రి, మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి ప్రభువా. మీరు మహిమ పొందుకునే విధంగా ఈ వాక్యం ముందులాగున సహాయపడండి. అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు పంపించారు. వీటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా రోహిత్, శామ్ కొరకై ప్రభా, H1B వీసా కొరకే, కెజియా గారు ప్రభా నూతన గృహం కట్టుకోవాలని కంప్లీట్ అవులాగున ప్రభా, ప్రత్యూష, ప్రకాష్ సంతానం కొరకై, ప్రణయ్ ఉద్యోగం కొరకై, జాయ్సీ గారు వివాహము, ఉద్యోగం కొరకే, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకే, మాణిక్యం గారు జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నారు, స్వస్థత కొరకై, రామకృష్ణ గారు ప్రభా సంపూర్ణ స్వస్థత కొరకే, యాక్సిడెంట్ నుంచి విడుదల కొరకై, అనసూయ గారు ప్రభా సంపూర్ణ స్వస్థత కొరకై, జోసఫ్ భారతి గారు ప్రభా ఆరోగ్యం కొరకై, పరిచర్య కొరకై, విజయ్ కుమార్ బెనెట్ కొరకై, ఆస్ట్రేలియాలో ప్రభా వారి కంపెనీలో పర్పస్లో ఉన్నారు ప్రభా, బిడ్డకి ప్రతి దాంట్లో సఫలం అవులాగున, ప్రేమ్ కుమార్ వివాహం మేలో ఉంది ప్రభా, మీరు మహిమార్థంగా జరుగులాగున, క్రాంతి కుమార్ బైక్ పర్చేజ్ చేయాలి జూన్లో అని అనుకుంటున్నారు ప్రభా, మీరు సహాయపడండి, ఆర్థికంగా మీరు సహాయపడి తోడ్పడమని మేము వేడుకుంటాం. సువర్ణ రాణి గారు ప్రభా బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయి, స్వస్థత కొరకై, జయ గారు ప్రభా గాల్ బ్లాడర్ స్టోన్స్తో బాధపడుతున్నారు, ట్రాన్స్ఫర్ వరంగల్ టు హైదరాబాద్ అవ్వాలని, శామ్యర్ గారికి కూడా సంపూర్ణ స్వస్థత కొరకే, ఆలోక్ గారు ప్రభా ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరే కాకుండా ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి నడిపించి దీవించమని మేము వేడుకుంటున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడు అని నమ్ముచు ప్రభా, నన్ను మమ్మల్ని మీరు బలపరిచి దీవించమని మేము వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈరోజు మేము వాక్యం వినగలుగుతున్నామంటే కేవలం మీ కృప, మీ కనికరమే తండ్రి. మేము లోకం వైపు కాకుండా మీ వైపు చూస్తే ప్రభు అద్భుత రీతిలో ఆశీర్వదించే గొప్ప దేవుడు అని మేము నమ్ముతున్నాం తండ్రి. మా నమ్మకాన్ని ఇంకా బహుగా బలపరచాలి. ఈ ఆత్మీయ సత్వంలోకి అనేక బిడ్డలు రక్షణ పొందని వారు రక్షింపబడాలి అని అంటే ప్రభు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, తల్లిదండ్రులు సమానులైన కె ప్రభాకర్ రావు అంకుల్ గారు, ప్రహసన్న ఆంటీ గారు, వారి జగడగుంటిపాలెం, తెనాలి, గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు ప్రభా, వారి కుమారుడు అక్షయ్ కొరకే, కుమార్తె అనుష సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం కొరకే, ప్రదీప్ గారి కొరకే, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. వారిని దీవించి ఆశీర్వదించి బలపరచమని మేము వేడుకున్నాం తండ్రి. కుటుంబానికి మీరు ఇస్తున్న వాగ్దానము యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. అవును తండ్రి, మీరు తోడుగా ఉన్నారు కాబట్టి ఏ అపాయం జరగకుండా మీరు కాచి కాపాడుతున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభా మీరు సంపూర్ణంగా కాచి కాపాడి ఏ అపాయం రాకుండా మీరు తోడై ఉండి సహాయపడమని మేము వేడుకుంటున్నాం. ఈ కుటుంబానికి ఇస్తున్న ఆజ్ఞ కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. దేవా, ఈ ఆజ్ఞానుసారంగా ఈ కుటుంబముగే కాకుండా మా అందరికీ కూడా వర్తిస్తుంది. ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించలాగున, ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేరులాగున, ప్రాముఖ్యంగా రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని ఈ వాక్యాన్ని బోధించబోతుండగా నాతోని వినబోతున్న బిడ్డలతోని మీరు మాట్లాడి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మానవుని జీవితంలో చేసే పెద్ద తప్పేంటిదనంటే, ఎవరైనా తప్పు చేసి నాశనమయ్యారు, లేకపోతే ఏదైనా తప్పు చేసి, ఏదైనా పాపము చేసి, ఏదైనా వ్యసనాలకు అలవాటై వారు ఎంత కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు అని మనం చూసినా, మనకి తెలిసినా మనం కూడా కొన్ని మార్లు అవే తప్పులు మనం చేస్తుంటాం. ప్రాముఖ్యంగా కుటుంబాలలో మీరు గమనిస్తే ఏదైనా అక్రమ సంబంధం బట్టే ఒక వైవాహిక జీవితం నాశనం అయ్యింది అని అనుకోండి, అది మనకు తెలుసు ఇది తప్పని, కానీ అయినా మనం అవే చేయడము,
లేకపోతే వ్యసనాల విషయంలో కానీ, చెడు స్నేహాలలో విషయాలలో కానీ మనము ఇలాంటి తప్పులు చేసి ఈరోజు మీ జీవితాల్లో కృంగిపోయారా? బాధలో ఉన్నారా? కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులలో మీరు జీవిస్తున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీ కొరకు ప్రార్థించే మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులనే కుటుంబం మీ కొరకు ఉంది అనేది మీరు మరవకండి. ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేసే ఈ కుటుంబం ఉంది అనేది మీరు మరవకండి. ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తాం. 11 గంటలకి వాక్య సందేశం ఇవ్వబడుతుంది. ఈ 11 గంటల సమయంలో మీరు వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడాలి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ కొరకు ఆ రోజంతా మేము ప్రార్థనలో ఏకీభవిస్తాం. కాబట్టి మీ కొరకు ప్రార్థించే యేసు అనుచరులనే కుటుంబం ఉందని, మీ కుమారుణ్ణి, మీ తోబుట్టుని, మీ స్నేహితుడిని, మీ కుటుంబంలో సభ్యుల్లాంటి భక్తి సింగ్ అని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి. మీ జీవితాల్లో ఇతరులు చేసిన తప్పుల నుంచి మనం నేర్చుకోవాలి. మనము చేసి మనం నష్టపోకూడదు. అట్టి విధంగా దేవుడు మీ జీవితాలు అవన్నిటి నుంచి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఆమెన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథంని ధ్యానిస్తూ వస్తున్నాం. మనం ధ్యానించింది యెషయా గ్రంథం 36వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఈరోజు మనం ధ్యానించబోయేది యెషయా గ్రంథం 37వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, 38వ అధ్యాయం, 39వ అధ్యాయాన్ని ముందు జరిగినవి దానికి ఒక ఫ్లాష్ బ్యాక్గా ఉండేటట్టు ఈ విధంగా బైబిల్లో సమకూర్చడం జరిగింది. కాబట్టి 38వ అధ్యాయం, 39వ అధ్యాయం ధ్యానించేసాం. దాని తర్వాత 36వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఈరోజు 37వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. హెజిక్యా గారి జీవితంలో మీరు గమనిస్తే అపారమైన నమ్మకం కలిగిన వ్యక్తి. హెజిక్యా గారి జీవితంలో దేవుడి యందు కన్నీరు కార్చిన వ్యక్తి, మొర్రపెట్టిన వ్యక్తి. దేవుడు ఆయన ప్రార్థనని ఆలకించి ఆయన కన్నీరుని చూచి దేవుడు ఆయన జీవితంలో 15 సంవత్సరాలు ఆయన జీవితాల్లో ఆయనకి ఆరోగ్యాన్ని, జీవితాన్ని పొడిగించిన దేవుడు హెజిక్యా గారి జీవితంలో ఉన్న దేవుడు. కాబట్టి ఎప్పుడైతే హెజిక్యా గారి జీవితంలో ఇంత గొప్ప కార్యం జరిగిందో శత్రువులు వారిపై వచ్చారు. అసూరులు వారిపై వ్యతిరేకత కలిగి వారిపై యుద్ధాన్ని ప్రకటించారు. అసూరు రాజు కొంతమంది వ్యక్తులను పంపించడం మనం 36వ అధ్యాయంలో గమనించాం. వారు ఏ విధంగా వారిని వేధించారు, ఏ విధంగా వారిని హింసించి వారిని నిరాశపరచాలని ప్రయత్నించారు, ఇవన్నీ మనం గమనిస్తూ వచ్చాం. ఈరోజు ఇక్కడ మనం 37వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా గమనిస్తే హెజిక్యా గారి జీవితంలో వ్యతిరేకత రావడానికి ప్రాముఖ్యమైన కారణం, హెజిక్యా గారు ఆ విధంగా కృంగిపోవడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మనం కానీ యెషయా గ్రంథం 37వ అధ్యాయం మీరు గమనిస్తే, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నానును, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన యెషయా వద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణము గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అషూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అషూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. ఇక్కడ మనం గమనిస్తే హెజిక్యా గారు ఎంతో నిరాశలో ఉన్నారు. 3 పాయింట్లలో మొట్టమొదటి పాయింట్ ద రీజన్ ఫర్ అపోజిషన్. ఎందుకు హెజిక్యా గారు ఇంత నిరాశలో ఉన్నారు, ఇంత నిస్పృహలో ఉన్నారు? వెంటనే యెషయా ప్రవక్త దగ్గర ఆయన మనుషులను పంపించారు. దిస్ ఈజ్ ద డే ఆఫ్ ఇన్సల్ట్ అండ్ డిస్గ్రేస్. దూషణకి, అవమానానికి ఒక రోజుగా అయిపోయింది. ఈరోజు వాళ్ళ మనుషులు, అసూరు రాజు మనుషులు వచ్చారు, ఈ విధంగా బాధ పెడుతున్నారు అనే మాటలు ఇవన్నీ మనం గమనిస్తూ వచ్చాం. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, ఎందుకు ద రీజన్ ఫర్ ద అపోజిషన్, అసూరు రాజు ఇంత వ్యతిరేకత ఎందుకు కలిగి ఉన్నాడు అనేది మనం గమనిస్తే, ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే హెజిక్యా గారి తండ్రి గారు ఆహాజ్ అనే వ్యక్తి దేవుడికి బహుగా వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి, దేవుడు మందిర ద్వారాలు మూసేసిన వ్యక్తి, సమస్తము దేవుడికి ఏవేవైతే నచ్చవో, ఏవేవైతే అహిష్టమైనవో అవన్నీ చేసిన వ్యక్తి హెజిక్యా గారి తండ్రి గారు ఆహాజ్ అనే వ్యక్తి. కానీ హెజిక్యా గారి దగ్గరకు వచ్చే వరకు మనం గమనిస్తే హెజిక్యా గారిపై ఎందుకు ఇంత వ్యతిరేకత కలిగింది అనగా, ఆహాజు అనగా హెజిక్యా గారి తండ్రి గారు దేవుడికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి. దేవుడికి ఏదైతే అహిష్టమైనదో, దేవుడిని ఏ విధంగా బాధ పెట్టాలో ఆ విధంగా సమస్తాన్ని బాధపెట్టి అయిష్టమైనవన్నీ చేసిన వ్యక్తి.
కానీ హెజిక్యా గారి దగ్గరకు వచ్చే వరకు మీరు గమనిస్తే తండ్రి మూసిన మందిర ద్వారాలని తెరిచిన వ్యక్తి, దేవుడికి నచ్చినట్టు జీవించిన వ్యక్తి, ఎక్కడ కూడా తన తండ్రి చేసిన తప్పు ఏది కూడా ఆయన చేయకుండా జీవించిన వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా శత్రువులకి సరెండర్ కాకుండా ఉన్నారు. కాబట్టి వారి జీవితాల్లో ఇంత వ్యతిరేకత వారి జీవితాల్లో వచ్చింది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు నా జీవితాల్లో కూడా ఒకసారి ఆలోచించాలి. మనము కానీ నేను చెప్పే మాటలు 3 పాయింట్లు చెప్తాను. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఇక్కడ గమనిస్తే ద రీజన్ ఫర్ అపోజిషన్ ఏంటిది అని అనగా, ద రీజన్ ఫర్ అపోజిషన్ వ్యతిరేకత రావడానికి ఉన్న ప్రాముఖ్యమైన కారణం హెజిక్యా గారు దేవుడిపై ఆధారపడి జీవించేవి, దేవుడికి నచ్చినవి చేయడం, ఆ విధంగా జీవించడాన్ని బట్టే అక్కడ శత్రువులు వారిపై దాడికి సిద్ధపడడం అనేది అక్కడ జరుగుతుంది అనేది మనం గమనించాలి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు నా జీవితాల్లో కూడా మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఎందుకు సాతానుడు ఇన్ని శోధనలు తెస్తున్నాడు, ఎందుకు సాతానుడి ద్వారా ఇన్ని భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలు వస్తున్నాయి, అనారోగ్యం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు మన జీవితాల్లో వస్తున్నాయి అనేది మనం గమనిస్తే మన జీవితాల్లో దేవుడికి నచ్చినట్టు మనం జీవిస్తున్నట్టున్నాం, మన జీవితాల్లో దేవుడికి ఆశీర్వాదానికి అతి సమీపంగా ఉన్నట్టున్నాం, మన జీవితాల్లో దేవుడు ఒక గొప్ప కార్యం చేయడానికి మనం అతి సమీపంగా ఉన్నాము. కాబట్టి ఇన్ని శోధనలు, ఇంత శత్రువుత, ఇంత వ్యతిరేకత మన జీవితాల్లో కలుగుతుందేమో అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. నేను చాలామంది జీవితాల్లో నేను గమనిస్తే మనము తండ్రులు, తల్లులు, లేకపోతే మన కుటుంబంలో తోబుట్టులు చేసిన తప్పులే మన జీవితాల్లో కూడా చేస్తుంటాం. కానీ అలా చేయకుండా మనం జీవించడము అనేది మనం నేర్చుకోవాలి. ఈ వీడియోని చూడండి, అగ్గిపుల్లలు అన్నీ ఒక్క అగ్గిపుల్లని మనం వెలిగిస్తే మిగతావన్నీ అంటుకుంటాయి. కానీ అన్నిటి వల్లే నేను జీవించకూడదని ఈ అగ్గిపుల్ల ఒక్కటి వెనకకి వచ్చింది. ఆ విధంగా మన జీవితాల్లో కూడా మీరు ఆలోచించాలి. అందరూ వలె మనం జీవిస్తే, అందరు చేసిన తప్పులు మనము చేస్తే అందరికీ మనకి ఏ తేడా కూడా మనకి ఉండదు. నేను చాలామంది యవనస్తుల జీవితాల్లో నేను గమనించినప్పుడు, నేను చూసినప్పుడు వారికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, నాకు బాయ్ ఫ్రెండ్ ఉంది, వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఈ విధంగానే మన డిస్కషన్లు ఏ విధంగా ఉంటాయంటే, గర్ల్ ఫ్రెండ్లు, బాయ్ ఫ్రెండ్ల గురించే డిస్కషన్లు ఉంటాయి, మేకప్ల గురించి డిస్కషన్లు ఉంటాయి, బట్టల గురించి డిస్కషన్లు ఉంటాయి, వీటి గురించే డిస్కషన్లు ఉంటాయి. అంటే నేను చెప్పే మాట, మనం జీవం కలిగిన దేవుడు అని చెప్పే గొప్పతనంలోనే ఉంటున్నాము, కానీ దాన్ని అనుభవించి దాన్ని జీవించే దాంట్లో మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ అగ్గిపుల్లలో ఏ విధంగా వారు వేరుగా ఉండి కాలిపోకుండా ఉన్నారు, మనం ఆ విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. నా జీవితాల్లో ఆలోచించండి. మన తల్లిదండ్రులు ఏ విధంగా వైవాహిక జీవితం ఉందో, భేదాభిప్రాయాలు, కొట్లాటలు, లేకపోతే కొంతమంది ఇంట్లో ఏ విధంగా ఉంటుంది, భర్త డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, భార్య గజగజలాడిపోయే విధంగా భర్త ప్రవర్తన, లేకపోతే భార్య డామినేషన్ ఉంటుంది. ఏ విధంగా అంటే భర్త ఇంకా కొంగు చాటున ఉండే భర్తగా, లేకపోతే నాలిక లేని భర్తగా ఉండే విధంగా కొంతమంది కుటుంబాలు ఉంటాయి. అప్పుడు బిడ్డలు ఏం చేస్తారు, నేను నా తండ్రి వల్లే ఉండాలి, లేకపోతే నేను నా తల్లి వల్లే ఉండాలని బిడ్డలు దాన్ని అనుసరించడం, లేకపోతే తండ్రికి వ్యసనాలు అలవాటు ఉంటే కుమారులు కూడా ఆ వ్యసనాలకి అలవాటు అవ్వడం, ఆ విధంగానే జీవించడం, అప్పుల అలవాటు ఉంటే అప్పులు, జూదమాడే అలవాటు, బెట్టింగులు చేసే అలవాటు ఉంటే అవే అనుసరించే విధంగా జీవించడం. అన్నయ్య గారికి ఇది ఇప్పించారు కాబట్టి నాకు కూడా ఇప్పాలి, అన్నయ్యకి ఇది ఇప్పించారు కాబట్టి నాకు కూడా ఇది ఇప్పించాలి, అక్కయ్యకి పెళ్ళి ఈ విధంగా చేశారు కాబట్టి నాకు కూడా పెళ్ళి ఈ విధంగానే చేయాలి, నాకు కూడా ఇంతే ఖర్చు పెట్టాలి అనే ఆలోచనలలోనే మనం జీవిస్తున్నాం. కానీ మనం ఒక్కసారి ఆలోచించవలసింది, మనం గ్రహించవలసింది, మన జీవితాల్లో ఆ విధంగా మనం జీవించకుండా ఉంటే మనం ప్రత్యేకమైన వారమేమో. వీఆర్ వెరీ స్పెషల్, వీఆర్ ఇండివిజువల్, వీ విల్ బి రికగ్నైజ్డ్. ఈ అగ్గిపుల్ల ఏ విధంగా అన్నిటి వల్లే జీవించకుండా వెనుకకు వచ్చి అది కాలకుండా ఉందో, మనం కూడా ఆ విధంగా ఉంటామేమో. వీ విల్ బి సంథింగ్ స్పెషల్ అండ్ సంథింగ్ డిఫరెంట్ ఏమో అనేది ఒక్కసారి ఆలోచించండి. హెజిక్యా గారి జీవితంలో 15 సంవత్సరాలు పొడిగింపబడడానికి, వారు అంత బహుగా ఆశీర్వదింపబడడానికి తండ్రి చేసిన తప్పులు వారు చేయలేదు కదా, తండ్రి జీవించినట్టు వారు జీవించలేదు కదా. అక్కడక్కడ వారి జీవితాల్లో తప్పులు జరిగిన దేవుడు మాత్రం వారికి ఉన్న రాజ్యంలో సమాధానం ఉంచే విధంగా దేవుడు చేశారు కదా. ఈరోజు నా జీవితాలు ఎందుకు మనం ఆ విధంగా జీవించట్లేదు అనేది ఆలోచించండి. చెడు మాత్రం ఎవరు చెప్పకుండా చేసేస్తుంటాం, మంచి 100 మంది చెప్పినా మనం చేయం. అంతేనా? కరెక్టా నేను చెప్పే మాట? మీరు ఆలోచించండి, ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చెడు ఎవ్వరు చెప్పే అవసరం లేదు. మీకు బూతు మాటలు ట్యూషన్లు ఇవ్వరు, వ్యసనాలకి ట్యూషన్లు ఇవ్వరు, లేకపోతే ఫలానా చెయ్యండి, ఫలానా ఈ విధంగా అక్రమ సంబంధం పెట్టుకోండి అని ఎవరు చెప్పరు. మనమే సొంతగా మనమే ప్రయోజకాలు చేయాలి, మనమే ఈ విధంగా జీవించాలనే ఆలోచనలో మనం ఉంటాం. అదే మంచి 100 మంది చెప్పినా మనం చేయం. మానేయండి,
ఇలా ఉండకండి, ఈ విధంగా ప్రేమ ఆప్యాయతలతో ఉండండి అని ఎంతమంది చెప్పినా ఇంకా చివరికి దేవుడి స్వరాన్ని, దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్యం ద్వారానో వ్యక్తిగతంగానో చెప్పినా కూడా వారు వినే పరిస్థితుల్లో ఉండరు. ఈరోజు నా జీవితాల్లో ఆలోచించవలసి ఇతరులు చేసిన తప్పులు మనం కూడా చేస్తే మనం నష్టపోతున్నామేమో అనేది ఆలోచించాలి. ఆ విధంగా జీవించకుండా ఉంటే శత్రువులు వస్తారు, వ్యతిరేకత మన జీవితాల్లో వస్తాయి, సమస్తము మన జీవితాల్లో వస్తాయి. కానీ ఎప్పుడైతే హెజిక్యా గారు వారి మనుషుల్ని యెషయా గారి దగ్గరికి పంపించారో యెషయా గారు ఇచ్చిన సమాధానాన్ని మనం గమనిస్తే అదే 37వ అధ్యాయం. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనితో ఒక ఆత్మను నేను పుట్టింతును. వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతన్ని కూలజేయుదును. అష్షూరు రాజు లాకీషు పట్టణము విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతన్ని కలుసుకొనెను. మీరు ఈ వచనాలలో చదివారా? నీ జీవితంలో ఏదైనా వ్యతిరేకత వస్తే దేవుడు దాన్ని చూసుకుంటారు. కానీ నువ్వు నేను చేయవలసిన పని పాపంలో మనం జీవించకూడదు, లోకస్తులు చేసినవి మనం చేయకూడదు. ఈ రోజుల్లో నాకున్న పెద్ద భయం ఏంటిది అని అంటే, మన తల్లిదండ్రులు, దాని తర్వాత మన తోబుట్టులు, మనము దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని క్రమశిక్షణతోని భయభక్తులతో వినాలి, దానికి ఒక నియమము ఉంటుంది, దానికి ఒక పరిశుద్ధత ఉండాలి అనే విధంగా మనం బ్రతుకుతూ వచ్చాం. కానీ మన తర్వాత వచ్చిన జనరేషన్ అంటే 2000 తరం అంటే 2000s ఆ తర్వాత పుట్టిన వారిని మనం గమనిస్తే పరిశుద్ధత, భయభక్తులు, లేకపోతే మనము ఒక వినయము విధేయతతో జీవించాలి, ఈ విధంగా ఉండాలి అనేవన్నీ మర్చిపోతున్నారు. తల్లిదండ్రులను అనుసరించట్లేదు, వారు చెప్పింది కూడా వినట్లేదు. ఏదైతే లోకం మనకి నేర్పిస్తుందో, లోక అందచందాలు, లోకంలో ఏ విధంగా తయారవుతున్నారో, లోకంలో స్నేహాలు, సంబంధాలు ఏ విధంగా ఉంటున్నాయి, లోకంలో నేను చెప్పే మాట చాలా లోతుగా మీరు అర్థం చేసుకోండి. సంబంధాలు కూడా ఏ విధంగా అయిపోయాయంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, అనగా స్నేహము ఏ అవసరాలు తీర్చుకోవడాన్ని బట్టి, లాభాలు కలిగి ఉండడాన్ని బట్టి ప్రేమ ఉండదు. శారీరక కోరికలు తీర్చేసుకోవాలి, ఇష్టానుసారంగా తిరిగేసేయాలి, అన్నీ చేసేయాలి. కానీ పేరేంటిది? మేము స్నేహితులమే. కానీ శారీరక కోరికలు అన్నీ తీర్చేసుకొని అన్నీ చేసేసి మేము స్నేహితులమే, మా మధ్య ఏం లేదు, మేము మంచి స్నేహితులం, మేము బెస్ట్ ఫ్రెండ్స్ అనే విధంగా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే సంబంధాలలో ఈరోజు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి నేను చెప్పే మాట, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, లోకం చేస్తుంది కాబట్టి మనం చేయకూడదు. మన తల్లిదండ్రులు చేసిన తప్పుల్ని మనం చేయకూడదు, మన తోబుట్టులు చేసిన తప్పుల్ని మనం చేయకూడదు. అది వివాహంలోనైనా, స్నేహాలలోనైనా, ఆర్థిక పరిస్థితులైనా, దాంపత్య జీవితంలోనైనా, ఎక్కడైనా కూడా లోకం జీవించినట్టు మనం జీవించకూడదు. ఈ లోకం జీవించినట్టు నువ్వు జీవించకుండా నువ్వు జీవిస్తే నీ జీవితంలో ఎంత వ్యతిరేకత వచ్చినా దేవుడు నీ పక్షాన పోరాడి నీకు విజయము అందించునుగాక, ఆ కార్యం నీ జీవితాల్లో జరుగునుగాక. ఇక్కడ రెండో పాయింట్ మనం గమనిస్తే, ఎందుకు హెజిక్యా గారు వారి మనుషులు యెషయా గారి దగ్గరికి వెళ్ళారు, యెషయా గారు ఇంత గొప్ప రీతిలో వారికి సమాధానం ఇచ్చారు. రెండో పాయింట్ గమనిస్తే ద రీజన్ ఫర్ ప్రేయర్, ఎందుకు ఇక్కడ వారు ప్రార్థన చేశారు. మీరు చూడండి, 4వ వచనాన్ని చూడండి. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. ద రీజన్ ఫర్ ప్రేయర్, ద రీజన్ ఫర్ అపోజిషన్. తండ్రి చేసినట్టు చేయలేడు, దేవుడికి అనుగుణంగా జీవించాడు, వ్యతిరేకత వచ్చింది. రెండోది ఇక్కడ గమనిస్తే ద రీజన్ ఫర్ ప్రేయర్, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు, వ్యతిరేకత వచ్చింది. యెషయా గారి జీవితం అంతా మనం గమనిస్తే ఈ యెషయా గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయంలో యెషయా గారికి ఉన్న ఒక ఉద్దేశము, దేవుడి యొక్క ప్రవక్తగా, అనగా వారి జీవితాల్లో దేవుడు ఇచ్చే ప్రతి వార్తని ధైర్యంగా, నిర్భయంగా, ఎక్కడ కూడా జంకకుండా, అవతల వాడు ఏమనుకుంటాడో, నా ఇంప్రెషన్ ఏమవుతుందో అనే విధంగా ఎన్నడూ కూడా ఆలోచించకుండా
ఉన్నది ఉన్నట్టు వారు వాక్యం వారు చెప్పారు. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే యెషయా గారిని ఏర్పాటు చేసింది, ఆ ఉన్న వాక్యము దేవుడు యెషయా గారి ద్వారా తెలియజేసింది ఎందుకనగా ప్రజలందరూ దేవుడి వైపు తిరగాలని, అనగా ప్రజలందరూ దేవుడి వైపు తిరిగి దేవుడిని నమ్ముకొని జీవించాలి అనే ఒక ఉద్దేశంతో యెషయా గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే హెజిక్యా రాజు దేవుడి వైపు వచ్చారు, దేవుడి యందు ప్రార్థన చేస్తున్నారు. అక్కడున్న మనుషులు కూడా దేవుడి వైపే చూసే విధంగా పరిస్థితి వచ్చేది. ఈరోజు నా జీవితాల్లో మనం గమనించాలి. మనకి తెలుసు, నేనేదో కొత్త విషయం కూడా చెప్పట్లేదు, మనకి తెలుసు మనం దేవుడి వైపే తిరగాలి, దేవుడి వైపే చూడాలి. వీ హ్యావ్ టు టర్న్ టు గాడ్. దేవుడి వైపే చూడాలి. ఎంత నిరాశ, ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఎంత ఒంటరితనాన్ని మనం అనుభవిస్తున్నా, ఎంత తట్టుకోలేని బాధ మన జీవితంలో అనుభవిస్తున్నా, దేవుడి వైపు చూడండి. దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. ప్రతి పరిష్కారానికి, ప్రతి కష్టానికి, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఇచ్చే దేవుడు మన దేవుడు అనేది గమనించాలి. కానీ రాజుగా హెజిక్యా రాజు చేసిన పని, దేవుడి వైపు చూశారు. ప్రజలందరూ కూడా దేవుడి వైపు చూసే విధంగా వారు నడిపించారు. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఇది సామాన్యంగా మన జీవితాల్లో జరిగేది. వర్షాకాలం, ఇది ఎండాకాలంలో, కానీ వర్షాకాలంలో జరిగేది ఏంటిది? రోడ్లన్నీ నిండిపోతాయి. ఆ రోడ్లు నిండిపోతే అందరూ వెళ్ళిపోతారు. ఎవ్వడు కూడా ఆగడు. మనకెందుకులే, ఎంసీహెచ్ వాళ్ళు చూసుకుంటారులే, డ్రైనేజ్ పనిచేసే వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి. కానీ ఆ నీళ్లు ఉండడాన్ని బట్టి ఎన్ని కష్టాలు వస్తాయి, అనగా ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎంతమందికి ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది ఆలోచించాలి. కానీ ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని చూడండి, ఎప్పుడైతే అక్కడ నీళ్లు నిండాయో ఇది అందరికీ అసౌకర్యంగా ఉంది, ప్రాముఖ్యంగా నడిచేవారికి అసౌకర్యంగా ఉందని వారిని తెలుసుకున్నాడు. ఆ నీళ్ళనంతా ఆయన క్లీన్ చేశాడు. ఎప్పుడైతే ఆయన క్లీన్ చేయడం ప్రారంభించాడో ఆ కారులో ఉన్న ఒక వ్యక్తి కూడా వచ్చి ఆయనకు సహాయం చేయడం ప్రారంభించాడు. ఇక్కడ నేను చెప్పే మాట, ఒక్కరు సరిగ్గా ఉండి అక్కడ గివప్ చేయకుండా, ఇది నా పని కాదు అనే విధంగా ఆలోచించకుండా, ఏదైనా ఇది ఇతరులకి అసౌకర్యంగా ఉంది కాబట్టి నేను చేయడంలో తప్పేం లేదనే విధంగా ఆలోచించి ఆయన బాధ్యతను తీసుకొని ఆయన వదిలేయకుండా పని చేశాడు. కాబట్టి ఇతరులు కూడా సహాయం అందించారు. ఆ రోడ్ అంతా నీళ్లు లేకుండా ఎండిన రోడ్డు వల్లే అయిపోయి అందరు ఎంతో సుఖంగా వెళ్ళడము అనేది మనం గమనించగలుగుతాం. ఈరోజు నా జీవితాల్లో కూడా మనం గమనించాలి. మనం దేవుడి వైపు తిరిగితే, మన కుటుంబంలో దేవుడి వైపు తిరిగి, మన జీవితాల్లో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవొచ్చినా మనం దేవుడి వైపు చూస్తే మన జీవితాల్లో కూడా ఒక గొప్ప కార్యము, ఒక గొప్ప ప్రేరేపణ ఇతరులకు మనం కలిగిస్తున్నాము. మనం ఎన్నడూ కూడా వి షుడ్ నెవర్ గివ్ అప్ ఇన్ అవర్ లైఫ్. నేను చెప్పే మాట ఎప్పుడు కూడా జరగదని చెప్పి వదిలేయడము, ఈ కుటుంబం కట్టబడదని వదిలేయడం, లేకపోతే నా జీవితం సెటిల్ కాదని వదిలేయడం, నాకు వివాహం జరగదని వదిలేయడం, నాకు సంతానం కలగదని వదిలేయడం, నేను ఇంకా లైఫ్లో మంచి స్థాయిలో ఉండను అని వదిలేయడం, గివప్ చేయడం, ఇదంతా క్రైస్తవుని లక్ష్యం కాదు, క్రైస్తవుని లక్షణమే కాదు అనేది మనం గమనించాలి. ఎస్, దేవుడి కొరకు జీవిస్తే వ్యతిరేకత వస్తుంది. దేవుడి కొరకు జీవిస్తే నీ జీవితంలో అవమానాలు, నిందలు, దూషణలు వస్తాయి. నీ జీవితంలో ఎన్నో జరుగుతాయి. కానీ నువ్వు దేవుడి వైపు చూడు, దేవుడు నీ పక్షాన పోరాటం చేసే దేవుడు అనేది నువ్వు గ్రహించాలి. ఈ వీడియోలో మనం గమనిస్తే ఆ వ్యక్తి ఒక్కడు మంచి చేయడానికి ప్రయత్నించాడు, అందరూ ఆయనను వెంబడించారు. రోడ్లో ఉన్న నీళ్ళ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నేను చేసే విజ్ఞాపన, నాకు కూడా నేను మాట్లాడుకునేది ఏంటిది అనగా, మనము సరిగ్గా ఉండి, మనం దేవుడి యందు విశ్వాసంతో ప్రార్థన చేసి, దేవుడి యందు క్రమశిక్షణ కలిగింది, భార్య, బిడ్డలు, తోబుట్టులు, తల్లిదండ్రులు కూడా మనల్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారేమో, మనల్ని దేవుడి వైపు చూసే విధంగా ఉంటారేమో. దేవుడి లోకంలోకి వచ్చింది మనం దేవుడి వైపు చూడడానికి, దేవుడిపై ఆధారపడడానికి, దేవుడు మనల్ని రక్షించడానికి, మనం పరలోకంలోకి వెళ్ళడానికి దేవుడి లోకంలోకి వచ్చారు. ఎందుకు మనం అది మర్చిపోతున్నాం? లోకాన్ని అనుసరిస్తున్నాం. కొంతమంది కొన్ని మార్లు మెచ్చుకున్నారు, భలే ఉన్నావు, అబ్బాయి భలే తిరుగుతున్నాడు, నీ బాయ్ ఫ్రెండ్ అందంగా ఉన్నాడు, నీ గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంది, అబ్బా నువ్వు ఇంత బాగున్నారు, మీరు ఈ విధంగా ఉన్నారంటే తబ్బిబ్బులైపోయి ఇంకెవ్వరు మాట వినకుండా దేవుణ్ణి కూడా మర్చిపోయి మనం జీవించే రోజుల్లో ఉన్నాం. కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. హెజిక్యా గారి జీవితంలో దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. ఎంత వ్యతిరేకత వచ్చినా దేవుడు అన్న మాట, నేను నీ పక్షాన నేను యుద్ధమే చేస్తాను, ఐ మైసెల్ఫ్ విల్ ఫైట్ అగైన్స్ ద ఎనిమీ అనే విధంగా అన్న దేవుడు ఈరోజు నీ తోడు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఆ విధంగా కార్యం జరగాలంటే
ఇదే అనుకూల సమయం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, తమ్ముడు, చెల్లెమ్మ లోకాన్ని అనుసరిస్తున్నారు, లోక స్నేహాలని అనుసరిస్తున్నారు, లోకంలో ఉన్న వాటివన్నిటినీ ఆవభావాలైన, మాటలైన, మన వస్త్రాధరణ ఏదైనా లోకాన్ని అనుసరిస్తున్నారు. ఏమి సాధిస్తున్నాం? కొద్ది మాటల్లో మనం బ్రతుకుతున్నాం, కానీ మన జీవితాల్లో మన ఇంప్రెషన్ ఇతరులు మనల్ని చూసి ఏమనుకుంటున్నారు? దేవుడు కనపడే విధంగా మన మాటలు, ఆవభావాలు, వస్త్రాధరణ ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. న్యూ జనరేషన్, నేను ఏది కంఫర్టబుల్ ఉంటానో నేను అదే వేసుకుంటాను. నేను అందంగా కనపడాలి, నేను ఇతరుల కోసం కాదు, నాకు నేను అందంగా కనపడాలని నేను తయారవుతున్నాను. మంచిది, కానీ నీ అందము బట్టలలో కాదు, నీ ప్రవర్తనలో ఉందనేది నువ్వు గమనిస్తున్నావా? నీ తల్లిదండ్రులు చేసిన తప్పు, వారి మధ్య అనైక్యత, వారి అప్పులు, వారు మాట్లాడుకోకుండా ఉండడాన్ని బట్టి, వారు ప్రతిరోజు కొట్లాడుకోవడాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితం ఎంత దిబ్బదనిదో అది నువ్వు గ్రహించి నువ్వు సరిదిద్దుకొని నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ తల్లిదండ్రులతో నువ్వు సరిగ్గా ఉంటున్నావా? నువ్వు ఒక్కసారి ఆలోచించు. నీకై నువ్వు దేవుడికి శత్రువుగా మారిపోతున్నావు. కానీ నీ జీవితంలో దేవుడి కొరకు జీవించు. నీకే వ్యతిరేకత నీ జీవితాల్లో వచ్చినా, ఎంత శత్రుత్వం నీ జీవితాల్లో కలిగినా, దేవుడు నిన్ను కాపాడే దేవుడు. అట్టి దేవుడు నిన్ను కాపాడునుగాక. నువ్వు దేవుడి వైపు తిరుగు. నువ్వు దేవుడి వైపు చూస్తే నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టులు, వారు కూడా దేవుడి వైపు చూసే అవకాశం ఉంది. ఒక మాట ఉంది, ఎప్పుడైతే తల్లిదండ్రులు మోకాళ్ళ ప్రార్థనపై ఉంటారో బిడ్డలు అది చూసి ఒకానొక సమయం నేర్చుకుంటారంట. నా తల్లిదండ్రులు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, నా తల్లిదండ్రులు ఒకరినొకరు కొట్లాడుకున్నా క్షమించుకుంటున్నారు, ప్రేమ ఆప్యాయతలతో ఉంటున్నారు, కాబట్టి నేను కూడా ఆ విధంగా జీవించాలనే ప్రేరేపణ బిడ్డల సైకాలజీలో వారికి కలుగుతుందంట. కాబట్టి ఆ విధంగా అంకుల్, ఆంటీ, అన్నయ్య, అక్కయ్య, మీరు విశ్వాసంతో ఉండండి, మీరు ప్రార్థనతో ఉండండి. దేవుడు కోరుకునేది ఏది కోరుకోవట్లేదు, నువ్వు దేవుడి వైపు చూడాలి, దేవుడిని ఆశ్రయించాలి, దేవుడు మార్గంలో నడవాలి, దేవుడు వాక్యపు వెలుగులో నడవాలని దేవుడు కోరుకుంటున్నాను. ఆ విధంగా నువ్వు నడవాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఏ దేవుడైతే హెజిక్యా పక్షాన యుద్ధము చేసి వారి జీవితాల్లో ముందుగానే దేవుడు సిద్ధపరిచిన జవాబు, ఏ ఆయుధము శత్రువుది వరదిల్లకుండా దేవుడు కాపారో, ఆ విధంగా దేవుడు నీ జీవితాల్లో ఏ శత్రువు కూడా వరదిల్లకుండా దేవుడు నిన్ను కాచి కాపాడునుగాక. నీ జీవితంలో దేవుడు వైపును తిరగగా దేవుడు నీ తోడుండి నీ ప్రార్థనను ఆలకించి నీ జీవితంలో ఉన్న ప్రతి కన్నీటిని దేవుడు తోడుగాక. ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరొక. ముగించుకొని ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, ఈ వాక్యం మీ ఆత్మ ద్వారా నడిపింపబడింది ప్రభువా. మీరే ఫలించేటట్టు చేసి ప్రతి బిడ్డని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు, నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.